హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా 36 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ 14.5 ఇంచెస్ తీసుకోవాలి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 14.5 ఇంచెస్ అండి. ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో 0.25 ఇంచెస్ హుక్స్ కోసం మెజర్ చేసుకోవాలండి. అది విడిచిపెట్టేసి మెజర్ చేసుకోవాలి. షోల్డర్ 5.5 ఇంచెస్ విత్ మెజర్ చేసుకోవాలి. నెక్ విత్ 3 ఇంచెస్, షోల్డర్ విత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ డౌన్కి 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ అండి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.25 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని చెస్ట్ 9 ఇంచెస్, వెస్ట్ 7.75 ఇంచెస్ అండి. వెస్ట్ మెజర్మెంట్, చెస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకొని మెజర్ చేసుకోవాలి. అండ్ టక్స్ కోసం 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అండ్ ప్రిన్సెస్ కట్కి 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుండి 10.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది 3.5 ఇంచెస్ విత్ తీసుకోవాలి. అండ్ షేప్ కోసం 2 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అండ్ ప్రిన్సెస్ కట్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అండ్ కటింగ్ చేసుకున్నాం కదా, దానికోసం స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ కచ్ కోసం 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బాడీ ఎడ్జెస్లో 1/2 ఇంచు వీడియోస్ చూపిస్తున్నట్లుగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ బాడీ లెంత్ 14 ఇంచెస్ అండి. నెక్ లెంత్ 10 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి.
షోల్డరు 5.5 ఇంచెస్ అండి. నెక్ విత్ 3 ఇంచెస్, షోల్డర్ విత్ 2.5 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మెజర్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 9 ఇంచెస్, వేస్ట్ 7.75 ఇంచెస్ అండి. చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. టక్స్ కోసం విత్ 4 ఇంచెస్, లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని బోత్ సైడ్ 1/2 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. టక్స్ కోసం మెజర్ చేసుకున్నాం కదా, సో వేస్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా మెజర్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలండి. అండ్ నెక్ షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. పఫ్ స్లీవ్స్ కోసం లెంత్ 2 ఇంచెస్ విత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర 3 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. స్లీవ్స్ డౌన్ పార్ట్లో విత్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 or 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. పైన విత్ కోసం 6.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి.
ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ చుట్టూ కూడా పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ క్లాత్ని కూడా వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేయకూడదు, బ్యాక్ పార్ట్ని మాత్రమే రివర్స్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ లోపలికి బ్యాక్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అనదర్ పార్ట్ని కూడా షోల్డర్ దగ్గర ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ వైపే పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, షోల్డర్ దగ్గర స్టిచెస్ కూడా లోపలికే ఉన్నాయి. ఇప్పుడు పైపింగ్ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. పెట్టి కోసం 1.5 ఇంచ్ స్ట్రైట్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా సెంటర్లో వన్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇది హుక్స్ పట్టీ అండి. కోసం ఎండ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని తీసుకోవాలండి కాజా పట్టీ కోసము. 3.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని పైన 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టి లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా క్లాత్ని విడిచిపెట్టి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేయకూడదండి కాజా పట్టీ కోసం. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డౌన్ పార్ట్లో ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ డౌన్ పార్ట్లో కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా 1.5 ఇంచ్ స్ట్రైట్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. అండ్ సెంటర్ దగ్గర క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత టూ పార్ట్స్ సేమ్ మెజర్మెంట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఇదే విధంగా డౌన్ పార్ట్లో క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా
ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో పైపింగ్ కోసం శారీలోని క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. స్ట్రైట్ క్లాత్ తీసుకొని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలండి. విత్ ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ డౌన్ పార్ట్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి ఎడ్జెస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. రివర్స్ చేయకుండానే ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలండి. బోత్ సైడు ఈ విధంగా ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత డౌన్ పార్ట్లో హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా రివర్స్ చేసుకొని ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్ చేసుకున్న ప్లేస్లో మార్క్ చేసుకొని సైడ్స్ స్టిచ్చెస్ వేసుకోవాలి. 3-4 స్టిచ్చెస్ అండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి సైడ్కి పోగులు రాకుండా ఉంటాయండి. ఓవర్లాక్ కూడా అవసరం ఉండదు. సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. అండ్ బ్యాక్కి థ్రెడ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, పైపింగ్ థ్రెడ్ కూడా లోపలికే ఉంటుంది అండ్ సైడ్స్ కూడా లోపలికే ఉంటాయి స్టిచ్చెస్. చూసారు కదండి, 36 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.